ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, సకల విశ్వాసులారా, సమస్తమైన వారులారా, 2026 సంవత్సరం మార్చి నెల 2వ తారీఖు. ఇప్పటికీ ఈ ఉపవాసాలు, ఈ యొక్క తపస్కాలం, ప్రత్యేకమైన కాలంలో మనం ఉన్నాం. ఇప్పటికీ 11వ రోజు. ఆదివారాలు తీసేస్తే ఇది 11వ రోజు. ఈ ప్రత్యేక సమయంలో 11 మనకి కొన్ని విషయాలు ప్రబోధిస్తుంది. ఒకటి అనగానే సృష్టికర్త దేవుడిగా మనం చూడాలి. ఆ రెండవ అనగా ఆ సృష్టికర్తని దేవుడు మానవుడిని తయారు చేసుకున్నాడు. తన పోలికలో తన జీవాన్ని ఊదాడు. అందుకని ఒకటి పక్కన ఒకటి ఉందంటే ఒకటి దేవుడు, రెండవది దేవునితో మనం జీవించినప్పుడు మన విలువను పెరుగుతుంది, మనం గొప్పవాళ్ళము గనులు అవుతున్నాం. కాబట్టి ఒకటి వాడుక మనం చూసినప్పుడు పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఈ రెండు భావాలు కూడా మనం చూస్తున్నాం. అందుకే నాడు ఈ తపస్కాలంలో, ఈ ఉపవాస దినాల్లో, ఈ పరిశుద్ధమైన దేవునిలో మరి ఈ గొప్ప దేవుని పొందటానికి, మనం దేవునిలో ఉండటానికి ఈ 11 సంఖ్య మనల్ని బలపరుస్తుంది. అందుకని దేవుడు ఒక్కడే, ఆ ఒక దేవుడే తన జీవాయువుని, తన స్వరూపాన్ని, ఆత్మస్వరూపంతో మానవుని చేశాడు. దేవునితో మనం ఉంటే మనం గొప్పవాళ్ళమే. దేవుని విడనాడితే మన జీవితము మరి వినాశనం అవుతుంది. మరి ఆ దేవునితో ఉండటానికి ఈ 11 సంఖ్య మనల్ని బలపరుస్తుంది. ఆ దేవుడితో జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవునితో ఉన్నప్పుడే మనకు గర్వం, మనకు ఘనత, మరి అన్నిట్లు కూడా ఆ దేవునిలో మనం జీవిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. అట్టి జీవితం దయచేయమని ప్రభువుని వేడుకుందాం.